హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కిచెన్ యాప్రాన్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. విత్ క్యాప్ ఇలాగా డబుల్ ఫోల్డింగ్ పైన అనేది క్లాత్ ఉంది. పొడవు వచ్చేసి 30 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 17 ఇంచెస్ అండి. ఇప్పుడు ఇలాగా 7 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. 7 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి 10 ఇంచెస్ కి ఇలాగా పొడవు 10 ఇంచెస్ పెట్టుకోవాలి. 10 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఈ 7 ఇంచెస్ ని 10 ఇంచెస్ ని కలుపుకుంటూ ఇలాగ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అనేది కట్ చేసేసుకున్నాం కదా. ఇది పాకెట్ కి 10 ఇంచెస్ పొడవు అండ్ 10 ఇంచెస్ వెడల్పు పాకెట్ కోసం. అలాగే క్యాప్ గాని స్టిచ్ చేసుకున్నామని చెప్పాను కదా. అలాగే ఎలాస్టిక్ వచ్చేసి (19.5 ఇంచు ఎలాస్టిక్ పొడవు. అండ్ ఇది డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది క్లాత్. పొడవు వచ్చేసి 15 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 11 ఇంచెస్. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలాగా ఆప్రాన్ లాస్ట్ లో ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి డౌన్ సైడ్. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ కానీ ఇలాగే ఫోల్డ్ చేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకో సైడ్ గాని స్టిచ్ చేసుకున్నాము. ఇటు సైడ్ గాని స్టిచ్ చేసుకున్నాం. ఇలాగా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర ఇలాగా థ్రెడ్స్ అనేది కట్టుకుంటాం కదా, ఆ థ్రెడ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము.
ఇలాగా ఒక స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు, పొడవు వచ్చేసి 32 ఇంచెస్ అనేది ఉంది. ఇలాగా డబుల్ కి ఇలాగ ఫోల్డ్ చేసుకొని క్లాత్ ని మిడిల్ కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆప్రాన్ ని రాంగ్ సైడ్ పైకి పెట్టుకోవాలి. ఈ ఆప్రాన్ లో కానీ మిడిల్ దగ్గరికి ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మిడిల్ కి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఈ లైను ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని కదలకుండా ఓ పిన్ అనేది పెట్టేసుకున్నాము. ఇలాగ ఓ పిన్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కదలకుండా ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఇటు సైడ్ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి, హాఫ్ మిడిల్ లోకి. ఇటు సైడ్ మిడిల్ లోకి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఈ రెండింటిని ఇలాగా ఇప్పుడు ఇలాగా పెట్టేసుకొని మొత్తం ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పైన ఆప్రాన్ ఉంది కదా, ఇక్కడ ఆప్రాన్ కానీ ఫోల్డ్ చేసుకొని ప్లస్ ఈ క్లాత్ ఆప్రాన్ క్లాత్ రెండు కలిపి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా ఆప్రాన్ క్లాత్ ప్లస్ ఈ క్లాత్ రెండింటిని ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పాకెట్ స్టిచ్ చేసుకున్నాము. పాకెట్ అనేది 10.5 ఇంచ్ కిందకి అనేది స్టిచ్ చేసుకున్నాము. దీనికి 4 సైడ్స్ అడ్జస్ట్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాము. చూడండి, ఈ విధంగా 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆప్రాన్ అనేది ఒరిజినల్ సైడ్ కు ఉండాలి. ఇలాగా ఆప్రాన్ అనేది ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు పాకెట్ ని జాయిన్ చేసేసుకున్నాము. ఆప్రాన్ అనేది రెడీ అయిపోయింది. ఇటు సైడ్ స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు క్యాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము.
ఇలాగా క్లాత్ తీసుకొని 2 ఇంచెస్ కి ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని 2 ఇంచెస్ కి ఇలాగా కొంచెం ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ పెట్టేసుకున్నాము. ఇందులో ఈ విధంగా తీసేసుకొని ఎలాస్టిక్ ని జాయిన్ చేసేసుకున్నాము. ఈ విధంగా ఎలాస్టిక్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ ని పైకి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ మూలకు వచ్చేసరికి ఇక్కడ కానీ ఎలాగో కరువు తిరిగేటట్లు స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా ఒక రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాము. తిప్పించేసుకున్నాము. చూడండి, క్యాప్ అనేది రెడీ అయిపోయింది. క్యాప్ అనేది రెడీ అయిపోయింది. యాప్రాన్ విత్ క్యాప్ అనేది రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.